హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే ఇలా పెట్టారా అని అయితే మీకు సీట్ కష్టమని చెప్పేస్తున్నాను. అలా ఎందుకన్నానో ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏమిటంటే, ఇప్పుడు మీరు చూసుకుంటే వెబ్ ఆప్షన్స్ అనేవి ఇస్తారు. అయితే ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ చూసుకుంటే ఒక 100 ర్యాంక్ వచ్చినవాడు సపోజ్ ఉన్నాడు. సో ఎగ్జాంపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 100 ర్యాంక్ వచ్చినవాడు వాడి కాన్ఫిడెన్స్తో ఏమనుకుంటాడంటే, నేను ఏ కాలేజ్ పెట్టినా వస్తుంది అని చెప్పేసి ఒక 3 కాలేజెస్ మాత్రమే పెట్టుకున్నాడు. తీరా చూస్తే వాడికి సీట్ అయితే రాదు. ఎందుకంటే చెప్తాను చూడండి. ఇక్కడ మనకి తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల, చాలా మిస్టేక్స్ చేయడం వల్ల మనకి ఏంటంటే సీట్ వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువైపోతాయి. మన చేతులారా మనమే పోగొట్టుకుంటాం. కాకపోతే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. అలాగే 1000 ర్యాంక్ వచ్చినాడు, వాడైతే ఏకంగా 30 వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాడు. కాకపోతే కరెక్ట్గా పెట్టుకున్నాడు. సో అక్కడ చూసుకుంటే సీట్ అయితే వచ్చింది తనకి. సో ఈ విధంగా అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడు చూడండి, 100th ర్యాంక్ వచ్చిన వాడు ఏం చేస్తాడంటే, వాడికి సీట్ వస్తుందని ధీమాతోటి ఒక 3 కాలేజెస్ మాత్రం పెట్టుకుంటాడు. అంటే సపోజ్ ఒక ఏ అనే కాలేజ్ అయితే ఉంది. అందులో చూసుకుంటే సిఎస్ఏ కట్ ఆఫ్ చూసుకుంటే అక్కడ 98 వరకు మాత్రమే తీసుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ 100 ర్యాంక్ వచ్చింది కదా, సో వాళ్ళని అయితే తీసుకోరనమాట 100 ర్యాంక్ వచ్చిందని. సో మిగతా కాలేజ్ కూడా అలాగే పెట్టుకుంటారు. సో వాళ్ళు ఏంటి, సో మ్యాక్సిమం సీట్ వచ్చే ఛాన్స్ అనేది తక్కువ అయిపోద్ది. అలాగే 1000th ర్యాంక్ వచ్చిన వాడు మాత్రం ఏం చేస్తాడంటే, సో వాళ్ళు తను 30 వెబ్ ఆప్షన్స్ ఇచ్చాడు. సో బిఏ అనే కాలేజ్ సిఎస్సి చూసుకుంటే మనకు అక్కడ 998 ఉన్నా కానీ తీసుకునే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే కట్ ఆఫ్ అనేది చూడండి. సో కట్ ఆఫ్ అనేది కొద్దిగా దగ్గర ఉంది కూడా తీసుకునే ఛాన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే అతడు 30 వెబ్ ఆప్షన్స్ ఇచ్చాడు. సో దానివల్ల ఏంటి, ఇంకా ఛాన్స్ ఉన్నాయి. సో తనకి 1005 వచ్చిన కట్ ఆఫ్ ఉన్న బేస్డ్ ఉన్న కాలేజ్ కూడా వస్తుంది. అండ్ అలాగే 2000 వచ్చిన ఏదైనా సరే వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే కరెక్ట్గా ఇచ్చుకున్న వెబ్ ఆప్షన్స్ అంతా కూడా. సో మీరు మిస్టేక్స్ అయితే చేయకండి. ఇక్కడ ఎగ్జాంపుల్ 1000 100 అని చెప్పేసి అంటున్నాను. బట్ కాకపోతే 1 lakh వచ్చిన వాళ్ళు కూడా సేమ్ విధంగా మిస్టేకే చేస్తారు. కొన్ని వందల వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. 1 lakh వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీగానే 1 lakh వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఫస్ట్ వేలో సిఎస్సి సంబంధించి సీటు కొట్టాలనుకుంటే మ్యాక్సిమం 100 వెబ్ ఆప్షన్స్ ఇచ్చేలా చూసుకోండి. ఎందుకంటే అదే మీకు యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ టిప్స్ అన్నీ కూడా పాటించండి. ఆల్రెడీ ఎలా పెట్టుకోవాలో ప్రతిదీ కూడా మన ఛానల్లో గైడెన్స్ ఇచ్చాను. అండ్ అలాగే 1 lakh వచ్చిన ఎలా పెట్టుకోవాలి, 10,000 వచ్చిన ఎలా పెట్టుకోవాలి, ప్రతిదీ కూడా మన ఛానల్లో ప్రతి వీడియో కూడా ఉంది. సో దయచేసి చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడమే నాకు ముఖ్యం. అండ్ నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ సంబంధించి కానీ, కాలేజ్లో ఎలా రిపోర్ట్ చేయాలి, ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అందుకోసం దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై నౌ.